ఎలానైనా తలుపులు బద్దలు కొట్టుకొనైనా బయటికెళ్ళాలి అని. ఎళ్ళాడు, డబా అని డోర్ తీశాడు. అక్కడ యాక్చువల్‌గా లాక్ ఏసి లేదు. ఓపెన్ చేసుకున్నాడు. బయట గురువుగారు చూస్తున్నారు. అన్నాడు. ఆ గురువుగారన్నారు, "నీకు కోపం వచ్చిందా? నన్ను చంపాలన్నంత ఆవేశం వస్తుందా?" అని అన్నాడు. తలకాయ వంచుకొని, "అవునండి" అని అన్నాడు. "అసలు మీరు నన్ను గదిలో ఎందుకు పెట్టారు?" అని అన్నాడు. "నేను గదిలో పెట్టాననే ఆలోచిస్తున్నావు తప్ప, ఆ గదిలో నుంచి నువ్వు ఎలా బయటికి రావాలని ఆలోచించావా? అక్కడ తాళం చెవి ఉంది. అది తీసుకొని బయటికి రావచ్చు. ఆకలేసింది. అరటిగెల ఉంది. అక్కడ కట్టె ఉంది. దాంతో లాక్కొని అరటిపళ్ళు కూడా తినొచ్చు. నువ్వు ఏ ప్రయత్నాలు చేయలేదు. చేయకుండా టైమంతా దానిపైనే వేస్ట్ చేసుకున్నావు." అలా నడుస్తూ, నడుస్తూ వెళ్లారు. ఒక చెట్టు కనపడింది వాళ్ళకి. చెట్టు కింద అన్ని ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయన్నమాట. గురుగారన్నారు, "చూడు ఆ చెట్టు కింద ఏమున్నాయో" అనంటే, "అన్నీ రాలిపోయిన ఆకులున్నాయి గురుగారు" అనంది. "అవి రాలిపోలేదు. చెట్టు వదిలేసింది వాటిని" అన్నాడు. "చెట్టు వదిలేయమేయడం ఏంటి? మీరేదో కొత్త థియరీ చెప్తున్నారన్నాడు. "కాదు, చెట్టు చిగురించాలి అనంటే కొత్త ఆకులు వచ్చి, కొత్త ఆలోచన చిగురించి పైకెదగాలి అనంటే ఉన్న చెత్తను తీసేయాలి గదా! తనకొచ్చిన చెడు ఆకులన్నీ వదిలేసేయాలి గదా! వదిలేసింది. అందుకే ఎప్పుడు చిగురిస్తూ అందంగా కనిపిస్తుంది. బట్ నువ్వు కూడా అంతే గదా! వాడేదో చేస్తున్నాడు, నన్నేదో ఆలోచిస్తున్నాడు, నా గురించేదో చెడుగా చెప్తున్నాడని ఆలోచిస్తున్నావే తప్ప, ఆ ఆలోచనలు పక్కన పెట్టి నేను ఎలా ఎదగాలి, నేను ఎలా బ్రతకాలి జీవితంలో, నా భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భగవన్నామస్మరణ ఎలా చేయాలి, ఇవన్నీ ఏమన్నా ఆలోచించావా? నీ దగ్గరున్న ఆప్షన్స్ వదిలేసావు. ఇవి చేయాలనుకున్నవి కూడా చేయలేదు. ఇదే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్క మనిషి చేసేది గూడా. చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది? వాడేమంటున్నాడు? వీడేమంటున్నాడు? ఇదేమంటుందని టీవీ సీరియల్లలాగా ఆలోచించడమే తప్ప, ఇంక ఏదీ లేదు. ఇది ఆలోచించే బదులు ఒక్క నిమిషం, ఒక్క రోజులో ఒక్క నిమిషం భగవన్నామస్మరణ చేస్తే ఎంత చేంజొస్తుంది మనలో. అవునా? నిజమేనంటారా? ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ చెడు మనుషుల గురించి, చెత్త ఆలోచనలు వదిలేసి మంచిగా ఆలోచించండి. మన జీవితాలు గూడా చిగురిస్తూనే ఉంటాయి. ఏమంటారు? మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో పెట్టండి. హరే కృష్ణ.